నమస్తే దోస్తులు అందరికి. ఇక ఈ రోజు అయితే సోరకాయ పప్పుచారు అయితే చేస్తాను. సోరకాయని ఆనపకాయ, బీటర్ గార్డు, కద్దు ఇట్లా తీరొక పేరుతో అయితే పిలుచుకుంటే 2 టమాటాలు తీసుకొని 2 ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న కట్ చేసుకొని ఇక చింతపండు నానబెట్టుకోవాలి మంచిగా కడిగి. ఇక అట్లనే కుక్కర్లో పప్పు తీసుకొని మంచిగా కడిగేసి ఇక ఆ పప్పులకి టమాటా, ఉల్లిగడ్డ, సోరకాయ ముక్కలు కట్ చేసుకున్నది వేసి ఇంత పసుపు వేసి ఇంత నూనె పోసి కుక్కర్ ఒక 2 విజిల్లు పెట్టి ఇక ఈ ఎండాకాలంలో ఇట్లా చేసుకొని తింటే చాలా సల్వ చేస్తా. సోరకాయ తింటేనైతే ఇక కుక్కర్లో అయితే వేసి 2 విజిల్లు పెట్టేసి ఇక గిన్నె పెట్టేసి మళ్ళీ స్టవ్ ముట్టించేసి ఇంత నూనె పోసి ఇంత జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంత అల్లం పేస్ట్, ఇంత పసుపు, ఇంత కారం వేసి ఒకసారి కలిపేసి ఇక కుక్కర్లో ఉడికిన పప్పు, సోరకాయ, టమాటా ఇవన్నీ అందులో వేసి ఒకసారి కలిపేసి ఒక్కసారి మసాలా పెట్టి ఇంత సాంబార్ పొడి వేసుకొని ఇక ఉడుకుడుకు బోలో వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇక పైన ఇంత కొత్తిమీర చల్లుకొని ఇంత కరివేపాకన్నా వేసుకొని ఇక ఉడుకుడుకు పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇక ఇట్లా వేసుకొని ఇక మళ్ళీ వీడియోలతోనైతే మళ్ళీ కలుస్తా. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుర్రి. ఇక వీడియోలు చూస్తారు కానీ లైక్ ఎవరు కొడతలేరు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. ఇక చిక్కుడుకాయ టమాటా ఫ్రై అయితే చేస్తున్నా. చిక్కుడుకాయ అయితే కారం లేకుండా మంచిగా పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక చిక్కుడుకాయని మంచిగా కడుక్కొని కట్ చేసుకొని ఇక ఒక కడాయిలో నీళ్ళు పోసి ఆ చిక్కుడుకాయని వేసి ఇంత పసుపు వేసి ఇక స్టవ్ మీద పెట్టి ఉడికేంత వరకు 2 టమాటాలు తీసుకొని 2 టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసేసి కరివేపాకు వేసి ఇన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా ఒకసారి ఇంత పసుపు వేసి కలిపి ఇక టమాటా కూడా వేసి టమాటా కూడా మంచిగా కలిపినాక ఇంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసి ఇక చిక్కుడుకాయ అయితే ఉడికినాక ఆ చిక్కుడుకాయని తీసేసి ఉడికింది తీసి మంచిగా ఇంత వేసి అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక ఇంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఇక ఉడికిన చిక్కుడుకాయని తీసి ఒక్కసారి అలా వేసి ఒకసారి కలిపేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు పెట్టేసి ఉడుకుడుకు పువ్వులో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే మంచిగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక ఒకసారి అయితే ట్రై చేయరు. ఇక ఉడుకుడుకు పువ్వులు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంది. జర లైక్ చేయరు, కామెంట్, సబ్స్క్రైబ్ చేయరు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. 10 నిమిషాలలోనే కమ్మటి టమాటా పప్పు అయితే రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కందిపప్పు మంచిగా కడిగి తీసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకో 4 టమాటాలు చిన్న కట్ చేసుకొని మిరపకాయలు అయితే అట్లా కట్ చేసుకున్నా వేసుకోవచ్చు, లేకపోతే అట్లనే వేసుకోవచ్చు. ఇక ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని అలా అన్నీ వేసేసి ఇంత పసుపు, ఇంత నూనె, ఇంత అల్లం పేస్ట్, ఇక కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇక విజిల్ పెట్టేసి 3 విజిల్ పెట్టినామంటే 3 విజిల్ని అయితే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత పప్పు గుత్తి తీసుకొని ఒకసారి రుబ్బేసి ఇంత చింతపండు వేసుకుంటే జర పుల్ల కమ్మగా ఉంటుంది. ఇక చింతపండు వేసుకోవాలి. ఇక పచ్చిమిరపకాయలు వేసుకొని ఎండాకాలంలో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక కారం చేసుకుంటే ఏంటంటే ఈ ఎండాకాలంలో ఇక కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండకు ఇక పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకుంటే కారం స్పైసీ అనేది కొంచెం మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె పోసి ఇంత జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయ ముక్కలు వేసుకొని వేసి తాలింపు పెట్టుకొని వేసుకొని ఉడుకుడుకు అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. 10 నిమిషాలలో కమ్మటి టమాటా పప్పు అయితే ఇట్లా రెడీ చేసుకోవచ్చు. ఇక ఒడియాలు ఉన్నా కానీ చల్లమిరపకాయలు ఉన్నా కానీ ఎండాకాలంలో ఈ పప్పు ఇట్లా వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక చాలా సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు. ఉంటా మరి. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. ఇక దొండకాయ టమాటా కర్రీ అయితే చేస్తాను. ఇక దొండకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డలు మంచిగా నీళ్ళలో కడుక్కొని చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసి ఇక స్టవ్ ముట్టించి గిన్నె పెట్టి నూనె పోసి జీలకర్ర ఆవాలు ఇక 2 రిక్కలంతా కరివేపాకు వేసి ఉల్లిగడ్డ ఇంత పసుపు, ఇంత అల్లం పేస్ట్ వేసి కలిపి ఇక టమాటా, దొండకాయ ముక్కలు వేసి ఇంత ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద ఇక మూత పెట్టేసి అట్లా పెట్టేసి ఇక దునియాలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఇక పోతా అంటే ఇక నేనైతే ఇక క్యాలెండర్లు మారుతాను కానీ జీవితాలు మారుతాను అని డిప్రెషన్లకు పోయి ఆర్థిక సమస్య, మానసిక సమస్య, శారీరక కుమిలిపోతా అంటే ఇక కళలో ఒక జ్ఞాని కనిపించి జ్ఞానివులుగా కామెంట్ బాక్స్లో అయితే ఎప్పుడు ఇక జ్ఞాని చెప్పిన ముచ్చట ఏంటంటే ఇవాళ చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, అవతల ఎల్లుండి చేసి ఏడగొట్టిస్తున్నాం కానీ కొట్టినట్టు ఉంటే ఆఖరికి తినడానికి తిండి దొరకక, ఆడుకోనికి బొచ్చు దొరకక ఇక ఎవరిగా కింగ్ ఫిషర్ బీర్ సుక్క కూడా పోయారా కొడుక అని చెప్పినాక ఇక ఈ కష్టాల బాధలకు ఎదుర్కొని నిలబడు. ఇక ఏ గ్రామం నేను లాగుతాను, నేను చూపుతా అని చెప్పినాక ఇక టమాటా, దొండకాయ ఉడికినాక దగ్గర పడడానికి ఇంత కారం, ఇంత గరం మసాలా వేసి ఇక ఉడుకుడుకు పోవాలా 2 ముద్దలు వేసుకొని తిన్నాక ఇక సాహసం చేయరా డింబాకానికి నా పని అయితే ఇక మొదలు పెట్టినా. జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుర్రి. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు. బాడీని ఉక్కు లెక్క చేసే ఉల్వచారు అయితే ఈరోజు చేస్తున్నాను. ఉల్వచారు ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. ఉల్వలు కొంచెం ఏం చేసి పొడి చేసి మిక్సీలో పట్టేసి పక్కనే పెట్టుకొని ఆ పొడిని తర్వాత 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని 2 కరివేపాకు రెబ్బలు తీసుకొని ఒక గిన్నె పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఇంత పసుపు, టమాటాలు అట్లనే మనం ఒక గిన్నెలో ఇంత చింతపండు నానబెట్టేసుకొని మనం పట్టుకున్న పొడి ఉలువల పొడిని కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత కారము, ఉప్పు, గరం మసాలా, ఉలువల పొడిని నానబెట్టుకున్నది కూడా అందులోనే వేసేసి ఇంత చింతపండు నీళ్ళు పోసి కొంచెం మసిలినాక మనము ఇంత కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర ఇంత కరివేపాకు వేసేసుకొని ఒకసారి మసిలినాక ఉడుకుడుకు బువ్వలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయరు. నేనైతే ఎంతో సింపుల్గా చేసినాను. ఉలువలు రాత్రి అంతా నానబెట్టేసి పొద్దున మిక్సీ పట్టి నీళ్లు తీసి ఇదంతా పెద్ద ప్రాసెస్ లేకుండా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. బాడీని ఉక్కు లెక్క చేసుకొని జర లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టరు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.
సబ్స్క్రైబ్. నమస్తే దోస్తులు అందరికి. ఎగ్గుబుజ్జి కర్రీ అయితే ఇక అప్పటిదప్పుడు ఒక 10 నిమిషాలలో చేసుకొని వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక పరిసంత దుల్పంగా చిల్లర పైసలు తీసుకొని ఇక షాప్ పోయి 3 గుడ్లు తీసుకొచ్చి 2 ఉల్లిగడ్డలు గీత కరివేపాకు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసి గిన్నెలు ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసి ఒకసారి కలిపేసి ఇంత పసుపు అల్లం పేస్ట్ వేసి ఒక్కసారి కలిపేసి 3 గుడ్లు అయితే కొట్టి పోసి ఒక్కసారి కలిపి గీత కారం గీత గరం మసాలా ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు అయితే అట్లా పెట్టేసేయాలి. ఇక అక్షరాలు రానుడు లచ్చలు సంపాదించుడు లచ్చలు పెట్టి చదివినోడు అయితే నెల జీతం కింద పని చేసుకుంటా అప్పులు తిప్పాలంటూ బతుకుతూనే ఉన్నాడు. ఇక ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుసుకోలేరు. ఇక జనాలు అయితే బతుకుతాను మనిషి పైసనంతో ఒక తీరు లేనంతో ఒక తీరు అయితే ఇక ఏం లేనంత తీరు అయితే తెలిసినోడైనా కానీ పలకరించి మాట్లాడితే ఏమన్నా అడుగుతాడేమని ముఖం తిప్పుకొని పోయేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక కోడిగుడ్ల పొరటు ఎగ్గు బుర్జీ ఎగ్గు మిక్చర్ కూర ఇట్లా రకరకాల పేర్లు అయితే తెలుసుకుంటారు. 10 నిమిషాలలో ఇట్లా చేసుకొని ఉడుకుడుకు పువ్వాలు వేసుకొని తింటే చాలా కమ్మ ఉంది. ఇక మీరు కూడా ట్రై చేయరు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. నోటికి 46 రుచులు చూపించినా ఇంకా రుచులు కోరుకుంటూనే ఉంటుంది. మసాలా పన్నీర్ కూర తినబుద్ది అయ్యి పన్నీర్ రేట్ ఎంత అని అడిగితే ఎక్కువని చెప్పారు. ఇక ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్నా ధరలిట్లా విరగబట్టే నాగులో నాగన్నా. ఇంకోసారి తినొచ్చు అనేసి దుకాణంకి పోయి 4 గుడ్లు తీసుకొచ్చి ఎగ్గు పన్నీర్ మసాలా కర్రీ చేసిన కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ లో పెడతా వేయైతే మీరు చూడుర్రి. వెనకడికి మా ముసలోడు కూరగాయలు ఆకుకూరలు ఇంటి దగ్గర పొలాల గట్ల దగ్గర ఇంటి దగ్గర బాగానే ఇత్తనాలు జల్లేసి బాగానే వండించేది. ఏడ పైసలు అయితే ఓడుస్తాయో అనేసి బయట పోయి తెస్తే ఇట్లా ఇగ్రమి అయితే బాగానే చేసాడు. ఇక మా ముసలోడికి అయితే మా ముసలవ మంచిగా కూరగాయలు అయితే తెచ్చియగానే మంచిగా వండి పెట్టేదంట. మా ముసలోడు వండిన కూరగాయలు తినేసి కోయిలలాగా లవ్ సాంగ్లు మెలోడీ సాంగ్లు బాగానే వాడేది. చెలియా నిన్నే తలచి కనుల జడిలో తడిసి రేయి నాకు కనుల కొనుకు లేకుండా పోయింది నీ ధ్యాస అయింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది అని పాడి ముసలోడు పొట్టనిండా తిని నేను పోయే వరకే నాకు పచ్చడి తొక్కు మెతుకులు పెట్టిండు. ఏం తొక్కు మెతుకులు పెట్టిన ముసలోడు మొత్తం తినేసినావా అనగానే నాలుగకు రుచి కొట్టిందిరా మనవాడ మొత్తం తినేసిన అన్నాడు. ఇక సరే తీయనేసి ఇక మా ముసలవ్వ నన్ను చూసి అరే మనవాడ నీ కోసం గిన్నె గిన్నెలో తీసి పెట్టినరా అనేసి నాకు ఇయ్యంగానే తినంగానే మా ముసలి మీద ఉన్న కోపం అంతా గంత చక్కగా ఉండేది మా ముసలవ్వ. ఇక నేను థ్యాంక్ యూ నైనమ్మా అని చెప్పంగానే మా ముసలవ్వ వెల్కమ్ రా మనవాడ అన్నది. ఇక ఎగ్గు పన్నీర్ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. అందరు మంచిగా. ఈ రోజు అయితే ఒక వెరైటీ కర్రీ చేయబోతున్నాను. ఆలుగడ్డ కర్రీ శనగపిండి వేసి ఎట్లా చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను. సో లెట్ స్టార్ట్ అవర్ కుకింగ్ ఛానల్. 2 ఆలుగడ్డలు 2 టమాటాలు గిన్నె పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు రెడీ చేసి పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఇంత శనగపిండి వేసుకొని ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా గిన్నె నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టి నూనె పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఆలుగడ్డ టమాటా వేసి గిత ఉప్పు వేసి కలిపి ఒక 7-8 నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టి పెట్టుకోవాలి. ఉడికినాక ఇంత శనగపిండి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి ఇంకా 7-8 నిమిషాలు మూత పెట్టేసి ఈ కాలం కన్నా ఒక క్షణం ముందని గెలిచి వస్తానని నీలి మేఘాన్ని పల్లకిగా మలిచి నేను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోని ఏ చీకటైన క్షణకాలమంటూ నీ నుదుట తిలకం నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ వింత వీలునా మరాసింది మనకు ప్రేమ. ఇక ఆలుకూర అయితే రెడీ అయిపోయింది. గిత ఉడుకుడుకు పువ్వులు వేసుకొని తింటుంటే అబ్బా ఆహా మధురమైన కమ్మని రుచి అయితే ఉంటది. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులు అందరికి. ఇక బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తుంది. బెండకాయలు టమాటాలు 2 ఉల్లిగడ్డలు తీసుకొని జర మంచిగా కడుకొని ఇక చిన్నగా మంచిగా కట్ చేసుకొని పెట్టుకొని ఇక చాలా మంది అయితే బెండకాయ తినాలంటే జిగురు ఉంటుంది బంక ఉంటుంది అనేసి ఇక వండుకుని చాలా మంది అయితే మానేస్తారు. కానీ ఇట్లయితే ఒకసారి ట్రై చేసి చాలా కమ్మగా ఉంటుంది. కారం మంచిగా సూపర్గా ఉడుకుడుకు అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో తీసుకోవచ్చు. స్టవ్ ముట్టించి గిన్నె పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు ఇంత కరివేపాకు ఇక చిన్న కట్ చేసుకుని ఉల్లిగడ్డలు ఇంత పసుపు ఇంత అల్లం పేస్ట్ ఇంత టమాటా వేసేసి ఒకసారి కలిపేసి ఇక బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఇంత ఉప్పు వేసి కలిపి ఇక చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టి అట్లా పెట్టినాక ఇక 5 నిమిషాల తర్వాత ఇంత కారం ఇంత గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి ఉడుకుడుకు బోర వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక కళ్ళకు కనబడంగా దేవుడు కూడా మనకు నింగి నేల నీరు నిప్పు గాలికి ఇట్లా పంచభూతాలను మనకు కనిపించేటట్లు చేసిన మనిషి అయితే ఇక ప్రకృతికి ఇచ్చిన ఈ రకరకాల కూరగాయలతోనైతే మంచిగా చేసుకుని తింటే మంచి విటమిన్లు మినరల్ అయితే మంచిగా లభిస్తాయి. ఇక మంచి వంటకాలతో మళ్ళీ కలుస్తా. ఇక బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఉడుకుడుకు బోలు అయితే వేసుకొని 2 ముద్దలు తింటే అయితే చాలా సూపర్గా ఉంది. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుని మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.
నమస్తే దోస్తులు అందరికీ. ఇక సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు అయితే చేస్తాను. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. వేడి వేడి ఆగడికైతే నీళ్ళు అయితే బాగా తాగుతాను. బువ్వ అయితే 4 ముద్దలు తిందామంటే కూడా పోతలేదు. ఇక పుల్లగా మామిడికాయ పప్పు ఇట్లా చేసుకొని తింటే బువ్వ 4 ముద్దలు కాదు, వండిన బువ్వ అంతా లొట్టలు వేసుకుంటే తినడం అయితే గ్యారంటీగా. 2 మామిడికాయలు, ఒక ఉల్లిగడ్డ, పిడికాడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు చేసుకొని కందిపప్పు కాడికి కుక్కర్లో వేసుకొని స్టవ్ ముట్టించేసి ఇక పసుపు ఉప్పు నూనె పోసిగా 2 విజిల్ అయితే పెట్టుకోవాలి. ఇక వెనకటి రోజులలో ఎంత ఎండలు కొట్టినా ఎంత మడినా గట్టిగా తినేటోళ్ళుగా మన తాతలు మామలు ముత్తాతలు నయనమ్మలుగా మొక్కజొన్నలు గట్టికలు జొన్న గట్టికలు రాగులు సజ్జలు అవిషలు ఇట్లా తీరొకటి రోడ్లకి ఇట్లా దంచుకొని మంచిగా ఉడకబెట్టుకొని చల్లబొట్టు పోసుకొని ఇక టమాటా తొక్కులు ఉల్లిగడ్డ తొక్కులు నూనె లేకుండా మంచిగా తిని గట్టిగా పనిచేసేటోళ్ళు. ఇక ఇప్పుడైతే సాఫ్ట్ డ్రింకులు జ్యూసులు లస్సీలు మిల్క్ షేకులు ఐస్ క్రోట్లు ఐస్ క్రీములు జ్యూసులు ఇట్లా బయట ఈజీగా దొరికేట్టుగా తింటూరు తాగుతారు. ఇంట్లో చేసుకుని అయితే చాలా కష్టమైపోయింది. చాలా మందికి అయితే ఈజీ ఫుడ్ ఈజీ లైఫ్ గట్లా నడుస్తుంది కాలం. ఇక పప్పు ఉడకంగానే ఇక పప్పు గుర్తున్న ఒకసారి ఇట్లా రుబ్బుకొని ఒక గిన్నె పెట్టేసి నూనె పోసి జీలకర్రవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇంత పసుపు కారం ఉప్పు వేసిగా కుక్కర్లో ఉడికిన పప్పు వేసేసి కలిపేసి ఉడుకుడుకు పోవాలి వేసుకొని తింటే చాలా కమ్మ ఉంటుంది. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్. నమస్తే దోస్తులందరికీ. కొత్తిమీర టమాటా తొక్క అయితే చేస్తాను. ఇక తెలంగాణ స్టైల్ ఇట్లా రోట్లో దంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకొని 4 టమాటాలు పిడికడు పచ్చిమిరపకాయలు 5-6 ఎల్లిపాయ ముక్కలు తీసుకొని ఇక స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసి ఇంత నూనె పోసి జీలకర్రవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లిపాయ ముక్కలు వేసి ఇంత పసుపు వేసి కలిపేసి కొత్తిమీర టమాటా ముక్కలు వేసి ఇంత రుచికి తగ్గినంత ఉప్పు వేసేసి కలిపేసి ఒకసారిగా మూత పెట్టి 10 నిమిషాల తర్వాత ఇక నమ్మకం నడిపిస్తే ఆశ బతికిస్తుంది అన్నట్లుగా ఆదివాన్ల కాలం నుండి నడిమిట్ల కాలం దాకా మంచిగా అయితే మన వెనకటలు అయితే పూర్వీకులు అయితే మందులు మెడిసిన్లు లేకుండా మంచిగా తిండి అయితే తిని బతికిరు. కానీ ఈ కాలం అయితే పైసా దేకో తమాషా దేక అన్నట్టుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా బుక్కులు చేసుకుంటా ఫుడ్ డెలివరీలుగా తీడొక తిండిలే తినుకుంటా ఇక పుట్టిన పోర నుంచి ఇక పనులు వచ్చిపోయిన ముసలం దాకా ఇక ఫోన్లు పట్టుకొని వాట్సాప్లు స్టేటస్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్లు రీల్స్ ఇట్లా చూసుకుంటాను. కాలం అయితే ఎలా తిత్తారు. ఇక మంచిగా దగ్గర పడి ఉడికినాక ఇక రోట్లు వేసుకొని రోకల బండితో అయితే చిన్నగా చిల్లకుండా చిన్నగా రుబ్బుకుంటే మెత్తగా కాకుండా జరంత కచ్చపచ్చగా అంటే గరుకు ఉండేటట్టుగా రోట్లు వేసుకొని తొక్కుని ఒక కడాయిలు వేసేసుకొని ఉల్లిగడ్డలు ఇంత కొత్తిమీర వేసుకొని జల్లుకొని ఉడుకుడుకు బోలు వేసుకొని తింటే చాలా కమ్మ ఉంటుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుకుని మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.